అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పొదుపు మీద ఒక కథ విందామండి. ఎందుకంటే మనకు చాలా తక్కువ పొదుపు చేయటం అనేది మనం ఎవరమైనా రేర్గా కాదు చాలామంది. ఒక ఇంట్లో ఒక ఆమె కంటిన్యూస్గా ఫ్యాన్లు తిప్పుతూ ఉంటుంది. లేకపోతే వాటర్ వదిలేసిందంటే మాత్రం పంపుతి అలా వాటర్ పోతూనే ఉంటుంది. అయితే వాళ్ళ భర్త చెప్తూ ఉండేవాడు, కానీ ఆమె వినేది కాదు. ఇలా చివరికి అక్కడ ఏమీ దొరకక ఏం చేసిందంటే, ఇక్కడ కాదు మనకి ఇంకా మనం సిటీలోకి వెళ్ళి ఉందాం అని చెప్పని, సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో, అక్కడికి వెళ్ళి చూశారు. పరిస్థితి దారుణంగా ఉంది. వాటర్ దొరకట్లేదు, లేకపోతే ఇల్లు దొరకట్లేదు, ఇట్లా రకరకాల కరెంటు ఉండట్లేదు, ఇవన్నీ. అప్పుడు ఆమె అన్నాడనమాట ఆయన, చూసావా మనం చేసే వ్యర్థం వలన కొంతమందికి అందకుండా పోతున్నాయి. మనం చేసే వ్యర్థమే, అట్లా మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలా వ్యర్థం చేసినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళు అందుకోలేరు, ఆ ఉత్పత్తిని వాళ్ళ దాకా వెళ్ళదు. అందుకోసమని